ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మల్లెవేముల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఈదుల శంకర్ రెడ్డి, నంది వాహన్ రెడ్డి, విఘ్నేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సాంబశివారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డిలతో పాటు వారి అనుచర వర్గం మరో 30 కుటుంబాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ 5 ఏళ్ల అరాచక పాలనలో విసిగిపోయిన ప్రతి ఒక్కరి మనసులో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్న తపన బలంగా ఉందని అన్నారు. గూండాయిజం, రౌడీయిజం చేసేందుకు సమయం ఉంది, కానీ తాలూకాలో సమస్యలపై ఎమ్మెల్యే స్పందించడం లేదని విమర్శించారు. తాలూకాలో 180 కోట్లతో అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి మంచినీటి కుళాయి ఇవ్వాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారన్నారు. కానీ ఈ పథకాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తమ కమిషన్ల కోసం నిలిపివేశారని భూమా అఖిలప్రియ ఆరోపించారు. తాలూకాలో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులు పండగలు చేసుకుంటున్నారని భూమా అఖిలప్రియ అన్నారు. ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా నీటిని తోలి నిధులు దుర్వినియోగం చేయాలన్న ఆలోచనతోనే వారు ఉన్నారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, అందుకే వైసీపీని వీడి టీడీపీలోకి వలసలు వస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తాలూకా నాయకులు భార్గవరాం, మండల కన్వీనర్ నరసింహారెడ్డి, షగ్నారెడ్డి, జిల్లా స్పోక్స్ పర్సన్ సల్లా నాగరాజు, టీడీపీ నాయకులు ముల్లా అబ్దుల్లా, జట్టి నాగరాజు, ప్రతాప్ రెడ్డి, ప్రమోద్, శాస్త్రి, రమేష్, పెద్దపుల్లయ్య, నరసింహులు, కొలిమి షరీఫ్, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి, బ్రహ్మం, సంజీవ్ రెడ్డి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. నడపాల నువ్వే ఇంకా ఇప్పుడు మాకు శాస్త్రి పిచ్చాట శాస్త్రి ఈరోజు ఎమ్మెల్యేలు గూండాయిజం, రౌడీయిజము, కబ్జాలు, కమిషన్లు తీసుకోవడానికి టైం ఉంది, కానీ ఆలగడ్డ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉంది. ఆ సమస్యను మనం తీర్చాలనే ఆలోచన మాత్రం కూడా ఎవరికి కూడా లేదు. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క చోట కూడా తాగునీటి సమస్య ఉంది. కానీ ఆ తాగునీటి సమస్య తీర్చడానికి ఏం చేయగలుగుతున్నారు ఎమ్మెల్యేలు అంటే, ఇంతవరకు అధికారులతో మాట్లాడింది లేదు, అధికారులతో మీటింగ్ పెట్టుకుంది లేదు. కలెక్టర్ని కలిసి మాకు కేసీ కెనాల్ నీళ్లు వదలండి, మేము చెరువులు కానీ తెలుగుగంగ నీళ్లు వదలండి, చెరువులు కానీ మేము బోర్లు రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడింది లేదు. ప్రతిపక్షంలో ఉన్నా మేమే కొట్లాడాలా, అధికారం పార్టీలో ఉన్నా మేమే పనిచేయాలా. తప్పకుండా ఈరోజు గ్రామాలలో ఇందాకే చెప్పినారు, గొడిగినూరు గ్రామంలో కూడా బోరు గతంలో శోభా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఒక బోర్ వేయడం జరిగింది. ఆ బోర్ నీళ్లు ఇప్పుడు వరికి వాడుకుంటున్నారు, వరి పంటకి వాడుకుంటున్నారు వైసీపీ నాయకులు. తాగునీటి సమస్య ఉంది, ఆ సమస్యను తీర్చమంటే తీర్చలేకపోతున్నారు, కానీ వాళ్ళ పొలాలకి నీళ్లు తీసుకుపోతున్నారని చెప్పి ఇందాకే చెప్పడం జరుగుతుంది. ఈరోజు మీరందరూ కూడా గమనించాలా,
రైతులకి నీళ్ళు ఎంత ముఖ్యమో తాగునీటికి కూడా నీళ్ళు అంతే ముఖ్యం. సాగునీటికి నీళ్ళు వదలాల్సిన టైంలో వదిలినప్పుడు వాడుకోవాలా, కానీ ఇప్పుడు తాగునీటికి మనం నీళ్లు తెచ్చుకోకపోతే రేపొద్దున మన పిల్లలు మన ఇళ్లలో కూడా చాలా ఇబ్బందికరంగా మారబోతుంది. అవన్నీ కూడా గ్రహించి గమనించి ఈరోజు అధికారులు కూడా నిర్ణయం తీసుకోవాలా, ఒక మీటింగ్ పెట్టుకోవాలా, అసలు ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆలగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, చాలా చోట్ల కావచ్చు, దాదాపుగా 180 కోట్లు ఖర్చు పెట్టి అమృత్ స్కీమ్ అనే ఒక పథకం ద్వారా దాదాపుగా చాలా మంది చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ ఇంటింటికి కొలాయి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన గతంలో చేసి దానికి టెండర్లు పిలిచి ఆ పని కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ మధ్యలోనే ఆపేసి కాంట్రాక్టర్లు దగ్గర నుంచి కమిషన్లు లాగాలని చెప్పి ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తే వాళ్ళు అన్ని కూడా మానుకొని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి ప్రాజెక్టులు అటువంటి కార్యక్రమాలు చేసింటే ఈరోజు తాగునీటి సమస్య లేకుండా చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఈరోజు విచిత్రమైన విషయం ఏంటంటే మన ప్రాంతంలో కరువు వచ్చినా తాగునీటి సమస్య వచ్చినా ఎవరు కూడా అందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే వైసీపీ నాయకులు మాత్రం పండగ చేసుకుంటారు. తాగునీటి సమస్య వచ్చింది అంటే వాళ్ళు గెంతులు వేసుకుంటూ కూర్చుంటారు. ఎందుకు అంటే ట్యాంకర్లు పెట్టచ్చు, అవి పెట్టచ్చు, ట్రాక్టర్లు పెట్టి నీళ్లు సప్లై చేస్తున్నామని చెప్పి బిల్లులు పెట్టుకుని డబ్బులు లాగచ్చు. కాబట్టి ఇది ఒక డబ్బులు వచ్చే ఒక కార్యక్రమంలాగా చూస్తారే తప్ప నిజంగా అంటే గ్రామాలలో ఎక్కడైతే నీటి సమస్య ఉందో ఆ నీటి సమస్యను తీర్చడానికి మనం కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మాత్రం వైసీపీ నాయకులకి లేదు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఆలోచించి ఓట్లు వేయాలని చెప్పి కూడా ఈసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీలో ఈరోజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు. తప్పకుండా వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఈరోజు కార్యకర్తలు ముఖ్యంగా ఈరోజు ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పన్నారు. ఈ 5 సంవత్సరాలు పడిన ఇబ్బందులన్నీ కూడా మేము కూడా గుర్తుపెట్టుకున్నాం. మీరందరూ కూడా పడిన కష్టాలు కూడా రేపు వచ్చిన తర్వాత అందరికీ మంచి రోజులు వస్తాయి. ప్రజలకి, కార్యకర్తలకి, మనకి అందరికీ మంచి రోజులు వచ్చి అందరూ కూడా ప్రశాంతంగా ఉండేటట్టుగా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా కూడా, గ్రామాలలో అభివృద్ధి జరిగేటట్టుగా కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాము. అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా కలిసి ఉందామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికి కూడా నేను పిలుపునిస్తూ నాకు ఈ అవకాశము ఈరోజు ఈ బలవేల గ్రామంలో ఇక్కడికి వచ్చినాము. అందరూ కూడా ఈరోజు పార్టీ మారడము, ఇక్కడ ఆల్రెడీ ఇంటింటికి తిరగడం జరిగింది. చాలా మంచి స్పందన వచ్చింది. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము.